ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ముగ్గురు డాక్టర్లకు ఉత్తర్వులు జారీ చేయడం హాట్ టాపిక్ అయింది. వైద్య విద్య సంచాలకులు కార్యాలయ సిబ్బంది తప్పిదంతో ముగ్గురు వైద్యులు అయోమయానికి లోనవుతున్నారు. ఇక వైద్యుల బదిలీల ఉత్తర్వుల జారీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ముగ్గురు డాక్టర్లకు ఉత్తర్వులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, లక్ష్మీదుర్గ వరంగల్ ఎంజీఎం పైన వివాదం అనేటువంటి ఎంజీఎం లో ఏదో ఒక వివాదం తరచూ కొనసాగుతుంది. ఇటీవల రోగులకు వైద్య సేవలు అందడం లేదన్నటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ఇటీవలనే రివ్యూ కూడా నిర్వహించారు. ఆసుపత్రికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు తర్వాత వైద్యాధికారులతోటి రివ్యూ కూడా ఎంజీఎం ఎలా మార్చాలన్న దానిపైన రివ్యూ కూడా నిర్వహించారు. అయినా కూడా ఎంజీఎం లో పరిస్థితులు మారడం లేదు. అయితే ఇటీవల ఎంజీఎం లో పరిస్థితులు మార్చేందుకు ప్రభుత్వం పలువురు ఉన్నతాధికారులను కూడా రంగంలోకి దింపింది. అయితే ఇక్కడ ఉన్నతాధికారులను రంగంలోకి దింపేటువంటి క్రమం లోపల వైద్యాధికారులు రాష్ట్ర వైద్య శాఖ అధికారులు కొంత నిర్లక్ష్యం వహించినట్టు మనం భావించాల్సి ఉంటుంది. ముగ్గురు సూపరింటెండెంట్లను నియమిస్తూ వేర్వేరు ఉత్తర్వులు దాఖలు చేయడం విమర్శలకు తావిస్తుంది. వేర్వేరు ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. గందరగోళం, తీవ్రమైనటువంటి అయోమయం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒకరికి తెలియకుండా మరొకరికి సంబంధించినటువంటి ఉత్తర్వులు అన్నాయి. అయితే ఎవరి మాట వినాలి? అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా ఎంజీఎం ఆసుపత్రిలో ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. కానీ ముగ్గురి అధికారుల పేరుతో వేరువేరుగా ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఎవరు కూడా ఇంతకుముందు ఉన్నటువంటి ఎవరైతే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి హరిశ్చంద్రారెడ్డి ట్రాన్స్ఫర్ అయ్యారు, కానీ ఆయనే ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా బాధ్యతలు అప్పగించలేదు. దీంతో ముగ్గురు అధికారులను నియమించినా కూడా ఇంకా ఎవరు బాధ్యతలు చేపట్టలేదు. కానీ వేరువేరుగా ఉత్తర్వులు ఇవ్వడం అయితే ఇక్కడ సిబ్బందిని అధికారులను కొంత అయోమయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరి మాట వినాలి ఏంటనేటువంటి మాత్రం అధికారులు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు రోగులకు అయితే ఇప్పటి వరకు కొంత సంక్రమంగా సేవలు అందట్లేదు అన్నటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీనికి పక్కనే ఉన్నటువంటి 24 అంతస్తుల భవనం కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా తయారైంది కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకైతే ఎంజీఎంకి వచ్చేటువంటి రోగులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఉన్నత అధికారులు మా రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపి ఇక్కడ పరిస్థితులను చక్కదిద్దాలని రోగులు కోరుతున్నారు. థాంక్యూ నవీన్.